Welcome to RS News. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. 1 ఇయర్ నుంచి దీని మీద అనేక రకాలుగా నేను తిరిగి జాతీయ ఉపాధ్యక్షులైన మాధవ్ నాయుడు గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎస్పీ సుబ్బరాయుడు సారు, కలెక్టర్ గారి సహకారంతో నేను 1 ఇయర్ నుంచి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఇదే కాదు, జూడో, ఫుట్బాల్, కబడ్డీ ఇవన్నిటిల్లో కూడా నేను మన జాతీయ స్థాయిలో అనేక పథకాలు వచ్చాయి మా అసోసియేషన్కి, బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి. ఇప్పుడు నేషనల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈజిప్ట్లో జరిగే ఈ మ్యాచ్ గెలిచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు, ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ప్రింట్ మీడియా వాళ్ళకందరూ కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గం తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందని మీకు అందరికి కూడా కొందరు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఆ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఇది 1 ఇయర్గా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క యువకుల్ని, ముఖ్యంగా ఆర్ఫన్స్ కానీ, బ్లైండ్, మెయిన్గా అందులు పార్షియల్ అందులు, పూర్తి అందులు కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచే అవకాశం చాలా ఉంది. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. లోకల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కూడా, జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే కార్యక్రమంలో ఈ యొక్క అసోసియేషన్ని మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, వెంకటగిరి టౌన్లో ఉండే నరసయ్య అంటే ఎమ్మెల్యే గారి సేమ్ విలేజే అతను ఈ యొక్క అసోసియేషన్ని స్టార్ట్ చేసి అంటే దీనికంతా కారణం కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చదువుతూ ఇప్పుడు ఆయన పిహెచ్డి చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసో తెలియదు, ఆయన ముప్పాళ్ళ శేషం పిహెచ్డి చేస్తున్నాడు. పిహెచ్డి చేస్తూ స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మిగతా ఆయన ఒక్కడే కాకుండా మిగతా బ్లైండ్ స్టూడెంట్స్ కానీ, బ్లైండ్లో ఆ యొక్క చాతుర్యం ఉండి నైపుణ్యం ఉండే యొక్క స్పోర్ట్స్ కలిగిన యువకులంతా కూడా సమీకరించి ఒక అసోసియేషన్ ఏర్పడి 1 ఇయర్గా ఇప్పుడు 4 నేషనల్ లెవెల్స్లో కూడా 4 సిటీస్లో అంటే యూపీలో లక్నో, అహ్మదాబాద్, గుజరాత్, చెన్నై, ఉత్తరప్రదేశ్, లక్నోలో 4 స్టేట్లో పాల్గొన్నారు. వీరే కాదు, దీంట్లో ఉండే 2 ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా ఈయనతో కూడా కలిపి ఈ యొక్క పార్టిసిపేట్ చేసి కొన్ని గెలవడం జరిగింది. ఫుట్బాల్లో కానీ, జూడో కానీ, ఈ యొక్క గోల్ బాల్ కానీ, ఈ యొక్క 3 గేమ్స్లో పాల్గొని వీళ్ళు పథకాలు సాధించడం జరిగింది. అలాగనే ఇప్పుడు నేషనల్ లెవెల్స్లో మొన్న గోల్ బాల్ అనే యొక్క ఆటకి నేషనల్ లెవెల్స్లో పోటీ జరిగితే, ఇక్కడ గుజరాత్లోనే గుజరాత్లో పోటీ జరిగితే, అంటే ఆ యొక్క పోటీలో ఎవరైతే నాణ్యమైన గేమ్ సాధించి, నాణ్యమైన గేమ్ ప్రదర్శించి నేషనల్ లెవెల్లో భారతదేశంలోనే 6 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 6 మందిలో ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ జార్లపల్లి గ్రామం, జార్లపాటి గ్రామం నుంచి ఈ అబ్బాయిని, ఆ 6 మందిలో ఈ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. చాలా మనకి ఎస్పెషల్లీ వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి చాలా గర్వకారణం తప్పకుండా. ఈ 6 మందిలో తను ఒకడు. ఇప్పుడు వీళ్ళు ఈ 6 మంది ఈజిప్ట్ వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పోటీలో ఈజిప్ట్లో కైరోలో వెళ్ళి ఇక వీళ్ళు ఒక 10 రోజులు అంటే సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ పోటీల్లో, అందుల పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి
అతను వెళ్ళేదానికి కూడా ఏమంటే ఇవి అంతా కూడా ఏంటుందంటే ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు ఆ ఫండ్స్ లేవని. ఇప్పుడు మన శాప్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళకేం ఫండ్స్ లేవన్నారు. అటువంటిప్పుడు కొంచెం ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున కొందరు కావాలని ఒక వ్యక్తులు కానీ ఏదో మా తరఫున కానీ మాకు కావాల్సిన కూడా కొంత దీనికి కావాల్సిన సంఘాలు కలెక్టర్ కూడా మన కలెక్టర్ కూడా 1 లక్ష రూపాయలు ఒక ఎన్జిఓ ద్వారా విరాళంగా ఇప్పించారు. 1 lakh మన తిరుపతి కలెక్టర్ 1 lakh రూపీస్ విరాళంగా వేరే ఎన్జిఓ ద్వారా ఇప్పించాడు. అలాగనే కొంతమంది ద్వారా మేము కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క ట్రస్ట్ ఉంది, ఇది ITM ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ముంబై ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ITM ట్రస్ట్ అంటారు. దాని ద్వారా 1,60,000 రూపాయలు అతని ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క చెక్కు నేను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద మంచి అవగాహన ఉంది. ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క దాని ద్వారా 1,60,000 రూపాయలు అతని ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క చెక్కు నేను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద మంచి అవగాహన ఉంది. ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క అవకాశం శేషు నాకు కానీ కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ దీనికి స్పాన్సర్ చేసిన ఎవరైతే చేశారో వాళ్ళ అసోసియేషన్ కానీ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి శేషు ద్వారా కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క చెక్కును తీసుకుని ఇచ్చేదానికి రావడం జరిగిందండి. మదనయ్య గారికి అదేవిధంగా ఉన్నటువంటి సోదరులకు అదేవిధంగా శేష గారికి పత్రికా సోదరులకి ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మన వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం జార్లపాడు గ్రామం నివాసి అయినటువంటి ముప్పాడ శేష గారి అంతర్జాతీయ క్రీడల్లో మన భారతదేశం తరఫున ఈజిప్ట్ దేశంలో జరగబోయే గోల్ బాల్ క్రీడలో కూడా పోటీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇది మన వెంకటగిరి నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి పేరు తెచ్చడానికి కోసం తెస్తున్నారని బట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వం తరఫున కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న మాధవన్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ద్వారా 1,60,000 నేను కూడా ఒక 20,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాను. బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మన వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం జార్లపాడు గ్రామం నివాసి అయినటువంటి ముప్పాడ శేష గారి అంతర్జాతీయ క్రీడల్లో మన భారతదేశం తరఫున ఈజిప్ట్ దేశంలో జరగబోయే గోల్ బాల్ క్రీడల్లో కూడా పోటీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇది మన వెంకటగిరి నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి పేరు తెచ్చడానికి కోసం తెస్తున్నారని బట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వం తరఫున కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న మాధవన్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ద్వారా 1,60,000 నేను కూడా ఒక 20,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాను. గతంలో మా అధికారం లేనప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మా అబ్బాయి ఫుట్బాల్కి మినీ వరల్డ్ కప్కి ఆస్ట్రేలియాలో ఆడారు. దానికి వాడు ఆ ఫుట్బాల్ నేర్చుకోవడానికి కానీ ఆ కాలేజీలో చేర్పించడానికి కానీ ముఖ్య కారణం మా ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారు JNN కాలేజీలో చేర్చి అక్కడే ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చి మినీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడించాడు. దానికి ఆయన కృతజ్ఞతలు. అంతేకాదు క్రీడల్లో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి ప్రోత్సాహాలు చేస్తున్నారు.
ఓకే